సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు. ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునే విధంగా చిరంజీవి గారు మాత్రం గేమ్ చేంజర్ సినిమా గురించి చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. అవును. యాక్చువల్గా ఏమైందంటే ఆల్రెడీ చిరంజీవి గారు ఒకసారి ఒక వర్షన్ చూశారు గేమ్ చేంజర్. చిరంజీవి గారు సుకుమార్ గారు కలిసి చూశారనమాట. సో అప్పుడే చెప్పారు సినిమా అయితే మామూలుగా ఉండదు, ఈసారి పక్కగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇంకా సుకుమార్ గారు అయితే ఈసారి పక్కగా నేషనల్ అవార్డు రామ్ చరణ్ గారికి వచ్చేస్తుంది, సో ఇది ఫిక్స్ అయిపోండి అని చెప్పి ఫ్యాన్స్ చాలా ధైర్యం చెప్పారనమాట. అయితే నిన్న సో విజయవాడలో కట్అవుట్ పెట్టారు కదా, 256 feet అనమాట, వరల్డ్ బిగ్గెస్ట్ కట్అవుట్ అంత హైట్ లో. సో అయితే ఆ ఈవెంట్ కి దిల్ రాజు గారు వెళ్ళారనమాట. సో ఆయన వెళ్ళే ముందు ఏంటంటే ఒకసారి చిరంజీవి గారికి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మొత్తం అవుట్పుట్ అంతా నీట్ గా రెడీ అయిపోయింది, సో మీరు మరి ఒకసారి చూడండి, సో చూసిన తర్వాత మళ్ళీ మీ ఇన్పుట్ ఇవ్వండి అని చెప్పి చెప్పారనమాట. సో ఆయనకి ఆ మాట చెప్పేసి తర్వాత ఈయన విజయవాడకి బయలుదేరారు అనమాట. సో ఈయన విజయవాడకి రీచ్ అయిన తర్వాత చిరంజీవి గారు కాల్ చేసి, సో మీరు ధైర్యంగా ఫ్యాన్స్ చెప్పండి, ఈసారి సంక్రాంతికి మందే, సో పక్కగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఈసారి మెగా పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తారు, సో సినిమా అయితే తోపు ఉంది, అందులో పర్టికులర్గా ఒక్క సీన్ గురించి ప్రస్తావించారని తెలుస్తుంది, ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంట. సో అది కూడా మామూలుగా కాదు, ఫ్యాన్స్ అయితే ఆ సీన్ దగ్గర థియేటర్లు అయితే తగలబెట్టేస్తారు, ఆ టైప్ ఆఫ్ సీన్ అది అని చెప్పి చెప్తున్నారంట. ఇందులో రామ్ చరణ్ గారు 3 different వేరియేషన్ గెటప్స్ లో ఉండబోతున్నారని కూడా తెలుస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ గాను, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గాను, రాజకీయ నాయకుడుగా, సో ఇలా 3 వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్ చేయబోతున్నారని తెలుస్తుంది అనమాట. సో పక్కాగా అయితే ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ కిందకే. అంటే నిజంగా ఒక సినిమా గురించి చూసిన తర్వాత కావచ్చు, ఒక డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ఏకంగా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోని చెప్పినప్పటికీ అది కొంతమేర కాకపోతే చిరంజీవి గారు దాని గురించి చెప్పారంటే, ఈ అవుట్పుట్ గురించి, గేమ్ చేంజ్ అవుట్పుట్ గురించి సుకుమార్ గారు చెప్పారు. అలాగే ఈ తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్ అంటే కొంతమందికి వాళ్ళకు కూడా ఏదో ఫస్ట్ కాపీ చూపించారని కూడా తెలుస్తుంది. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది సినిమా అని చెప్పి వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చారు. అదే వీళ్ళందరూ ఎన్ని రివ్యూలు చెప్పినప్పటికీ అక్కడ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ మొత్తానికి ఒక బాస్, అండ్ ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ గానీ అదంతా కూడా ఎవరికి లేదనుకోవచ్చు. సో ఆయన చెప్పాడు, ఇంత ఎలివేషన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మాత్రం డబుల్ పండుగ అనమాట. 2 సంక్రాంతిలు ఒకటేసారి సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో గేమ్ చేంజర్ మాత్రం ఖచ్చితంగా ఈసారి మనం ఊహించిన దానికన్నా డబుల్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మనం అందరం కూడా అనుకోవచ్చు. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ కూడా జనవరి 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఆ ఈవెంట్ కి చిరంజీవి గారు రావచ్చు అని కూడా న్యూస్ అయితే ఉందన్నమాట. సో అలాగే జనవరి 4వ తేదీన మన ఏపీలో ఒక ఈవెంట్ చేయబోతున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చంట. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి చూస్తే ప్రమోషన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా చేస్తున్నారు. మూవీ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు ప్రమోషన్స్ హై రేంజ్ చేసినా తక్కువ చేసినా కూడా అవుట్పుట్ బీభత్సంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కూడా వేస్తుంది, అందులో ఎటువంటి సమస్య అయితే లేదు. సో మనం కాన్ఫిడెంట్ గా మూవీకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ మూవీ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.